అభివృద్ధ అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? yes, క్రియేటివ్ జీనియస్. ఇది ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఇది మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. మై డ్రీమ్ ఈస్ టు చేంజ్ లైఫ్. 25 ఏళ్లలో 1,10,000 కోట్లు సంపద సృష్టి క్రియేట్ చేస్తున్నా సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. The greatest advantage of saying truth is you need not to remember whatever you say. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఎదవ ఇంగ్లీషు ఏం కావాలి? నిజం చెప్పేవాడు దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ అబద్ధం చెప్పేవాడు తప్పనిసరిగా అబద్ధాన్ని గుర్తు పెట్టుకోవాలి. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. ఒకరి దగ్గర చెప్పిన అబద్ధాన్ని మరొకరి దగ్గర కూడా చెప్పాలి. నేనేనా? ఒకసారి చెప్పిన అబద్ధాన్ని గుర్తు పెట్టుకుని జీవితంలో మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా అదే అబద్ధం పదే పదే చెబుతూ ఉండాలి. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు, అబద్ధాలు ఆడడం మన చేత కాదు. ఇది ఇంకో అబద్ధమా? జగనన్న మీకు నా సెల్యూట్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నాని ఎప్పుడప్పుడు అంటాడు, ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నాకున్న సమస్యలు ఏదంటే, అన్న నీతో ఒక సమస్య ఉందని. ఏం సమస్య లేదంటే, దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఈ రెండు మనకున్న సమస్యలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. జీవితం మొత్తం అబద్ధంలో బతికేస్తూ ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం నిజాన్ని కక్కేస్తూ నిజానికి అబద్ధానికి మధ్యలో హీనమైన జీవితాన్ని లాగించేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే పొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. పొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా. చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా. చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే. ఒక చిన్న ఆశకు తావు. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది. చాలా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. మావా, నీకు బాధగా ఉంటే పెట్టుకో నీ బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, అంత బాగానే ఉంది. ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. అందుకే అనేది నిజం చెప్పడంలో ఉండే లాభం అబద్ధం చెప్పడంలో ఉండదు అని. ఎందుకంటే చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెబుతుంటారు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి. ఓ వారం 10 రోజుల తర్వాత మరో కొత్త అబద్ధాన్ని వెతుక్కుంటారు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది. ఇవ్వాల్సిందే అసలు మా వాళ్ళు. అసలు రాజకీయాల ఆస్కార్ ఉంటే అసలు ఆస్కార్ కొట్టడు అసలు. ఇట్లా ఇంకెవడో దరిదాపుల్లో నో నామినేషన్. గత వారం రోజులుగా సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందం విషయంలో చెప్పిన అబద్ధాలే చెబుతూ ఏమిరా బాలరాజు మీ వల్ల ఉపయోగమని. ఏంది మాటలు? అదే పదం మనం అనేలా చేస్తుంటారు. నీతి నిజాయితీ అసలే లేదు. somebody should be a fool to name me. వీడెవడండి బాబు, నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన